జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి వారి మంగళాశాసనములతో కుకట్పల్లి రామాలయం నుండి చింతల్లో ఉన్న గోదాదేవి అమ్మవారికి అంగరంగ వైభవముగా సారె, పసుపు, కుంకుమ, సున్నిపిండి, సుగంధ ద్రవ్యములు, అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమము. ఒడిబియ్యం అంటే ఏమిటి, ఎందుకు పోస్తారు? ప్రతి మనిషిలో ఎన్నుముక్క లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులను ఎన్నుముక్కలు రక్షిస్తాయి. అమ్మవారికి సారె చూడండి ఎంత అంగరంగ వైభవంగా తీసుకొచ్చారో. శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నుండి కుకట్పల్లి శ్రీ లక్ష్మీ తాయారు ఆండాళ్ళమ్మ గోష్ఠి పుడకలు, రవికలు, స్వీట్స్, లడ్డూలు చూడండి బుట్టలు బుట్టలు తీసుకొచ్చారు అమ్మవారికి. విశేషముగా, బహు విశేషముగా వడిబియ్యం. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రం మధ్య భాగంలో ఓఢ్యానపీఠం ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా ఓడ్యానం, వాడుకలో వడ్డాణం అంటారు. 7 చక్రాల్లో శక్తి గౌరీదేవి 7 రూపాలలో నిక్షిప్తమై ఉందనేది సిద్ధాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఓడ్యానపీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించటం అన్నట్లు. ఓడ్యానపీఠంలో ఉండే శక్తి రూపమే మహాలక్ష్మి. ఒడిబియ్యము అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటేనే రక్షణ. ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను అల్లుని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక్క బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే. సంతోషంతో ఆ మహాలక్ష్మి ఆడపడుచు తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళి బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి దేవుని ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళ్తుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతుంది. ఇది అత్తవారు కూడా చేయవచ్చు. అందుకే ఒడిబియ్యం. ముంచింతల్లో ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి దేవాలయంలో భక్తులకి తీర్థప్రసాదములు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి వారి మంగళాశాసనలతో అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమము, సారే కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఎంతోమంది ఒడిబియ్యం కార్యక్రమం, సారే కార్యక్రమంలో పాల్గొన్నారు. కుకట్పల్లి నుండి వచ్చారు ముంచింతల్లో ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి దేవస్థానమునకు. తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్నారు భక్తులు. చక్కగా ఆశీర్వదిస్తున్నారు, చిటారిస్తున్నారు. ప్రసాదములు మన అమ్మగారు పూజారులందరికీ దక్షిణ సమర్పిస్తున్నారు భక్తి శ్రద్ధలతో. కట్టుపల్లిలో ఉన్న శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నుండి
అమ్మవారికి అంగరంగ వైభవంగా సారే. చూడండి గోదాదేవిలా అలంకరించుకుంది. చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమంలో ఎంతో విశేషముగా ఉన్న పువ్వులు, ఫ్లవర్స్. అమ్మవారికి సారె సమర్పించి వడిబియ్యం పోసి భక్తులు ఎంతో సంతోషంతో అమ్మవారికి వడిబియ్యం పోశారు. మందార తోటలా ఉంది ఇక్కడ శంషాబాద్ ముంచింతల్లో. మన అమ్మలందరూ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో వడిబియ్యం పోసిన తర్వాత. చక్కగా అమ్మలో దేవాలయం, పుష్పములు, పుష్పమాల. జై శ్రీమన్నారాయణ.